కాల్పుల విరమణ జరిగింది. మొత్తం ఇరు దేశాల ప్రజలకి పెద్ద రిలీఫ్. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశ భౌమత్వాన్ని అమెరికా పాదాల చెంత పెట్టేశాం. ఇట్స్ డీప్లీ హర్టింగ్. ప్రతి భారతదేశ పౌరుడు బాధపడే పరిస్థితికి ఈ దేశాన్ని మోడీ గారు తీసుకొచ్చారు. యుద్ధం కాల్పులు విరమణ జరిగింది అన్నది ఓకే అయినా కానీ మూడో దేశ ప్రమేయంతో మన దేశం ఏంటి, భారతదేశం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. మనం 71లో యుద్ధం జరిగిన తర్వాత సిమ్లా ఒప్పందం, వాట్ ఈస్ ది సిమ్లా ట్రీటీ? సిమ్లా ఒప్పందం ప్రకారం మన ఇరు దేశాల మధ్య గొడవలు కానీ యుద్ధాలు కానీ మనస్పర్ధలు కానీ జరిగితే ద్వైపాక్షిక చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవాలి. మూడో దేశానికి ఛాన్స్ ఇవ్వకూడదు అన్నది సిమ్లా ఒప్పందం. దాన్ని ఉల్లంఘించేశాడు మోడీ గారు. ఈ రోజున యుద్ధ విరమణ అన్నది మనం ప్రకటించలేదు, పాకిస్తాన్ ప్రకటించలేదు, అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించాడు, ట్వీట్ చేశాడు. పాకు నిన్నటి నుంచి చర్చలు ఫలించినాయి, ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. దాని తర్వాత గబగబా భారతదేశం స్పందించి యుద్ధమారణ అంటే భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేశాడా మోడీ గారు? ఎవరిచ్చారు నీకు అధికారం? భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టని, ఇంతకుముందు పాలకులు సూచించిన విధానాన్ని ఏ దేశానికి మనం వెళ్ళకూడదు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని చెప్పి మన దేశమే లీడ్ చేసి ఆల్ డెవలప్మెంట్ కంట్రీస్ అన్నిటికీ నాయకత్వం వహించి ఒక అద్భుతమైన విదేశీ విధానం వైపు ఇండియాని తీసుకెళ్ళి కూర్చోబెడితే మీరు చేసిన పని ఏంటి? అతని నుంచి నిద్ర పట్టట్లేదు ఏంటి? ఎంత బాధపడుతున్నా ఏంటి? యుద్ధ విరమణ అంటే సంతోషించాలి కదా. ఇరు పక్షాలకి నష్టం జరగదు, యుద్ధం ఆగిపోతూ ఉంది. ఇట్స్ గుడ్ న్యూస్. కానీ ఆ సంతోషం మనసులో కలగట్లేదు. నాకే కాదు, ఎవ్వరికి కలగట్లేదు. వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రతి ఇండియన్ని కించపరిచే విధంగా ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత ఇండిపెండెంట్గా ఉన్నాం మనం. దేశం స్వయం సమృద్ధి సాధించింది ఆహార దినుసుల్లో. మనం చాలా గొప్పగా చెప్పాం. సైనిక పాఠవాళ్ళు మనం ప్రదర్శించుకున్నాం. వాళ్ళు ఎన్ని డ్రోన్లు వేసినా మనం తిరిగి ఒక్క డ్రోన్ కూడా పడకుండా కాసుకున్నాం. ఇంత సామర్థ్యాలు ఉండి ఒక్క దాడి కూడా చేయకుండా చాలా లిమిటెడ్గానే దాడులు చేసాం. ఆ లిమిటెడ్ దాడులు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అటువంటిది ఆల్ ఆఫ్ సడన్గా పహల్గామ్లో చనిపోయిన మృతులకి మీరిచ్చే కానుక ఇదేనా? ఒక 4 ఉగ్రవాదులు మెయిన్ వాళ్ళని మట్టబెట్టామన్నారు, ఒక 100 ఉగ్రవాదులను చంపేశామన్నారు. మంచిదే, కానీ ఏంటిది ఈ రకంగా విరమణ చేయడం అన్నది ఒక
ఒక సగటు భారతీయుడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను అనుకున్నాను, ఈ యుద్ధం వచ్చింది, దిస్ ఈస్ ది బ్యూటిఫుల్ ఛాన్స్ ఫర్ ఇండియా టు రీఆక్యుపై ది పిఓకే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఈ యుద్ధం ద్వారా తిరిగి మనం తెచ్చుకేసుకోవచ్చు. ఇండియాని ఆ రకమైన బిల్డప్ ఇచ్చాడు మోడీ గారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కలిపేసుకుంటామని చెప్పి 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు. ఎన్ని నిజం అనుకున్నాం మోడీ గారు. మీరు ఇంత సులువుగా ఇంత ఇదిగా లొంగిపోతారని మేము అనుకోలేదు. మీరు లొంగిపోవడమే కాకుండా భారతదేశాన్ని కూడా నగుబాటికి గురి చేశారు. దౌత్య సంబంధంగా మేము అన్ని దేశాలతో మాట్లాడాం అన్నారు, అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు, అన్ని దేశాలు మన యుద్ధాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయన్నారు. IMF దాంట్లో ఓటింగ్లో బహిష్కరించి బయటకు వచ్చింది భారతదేశం. అన్ని దేశాలు కలిపి పాకిస్తాన్కి లోన్ ఇప్పించినాయి. అది మీ దౌత్య నీతి. మీ దౌత్య నీతి కళ్ళారా కనబడింది IMF లోన్ ద్వారా. అడిగేవాడికి బుద్ధి లేకపోతే ఇచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలి. ఆ ఇచ్చేవాడిని ఎలా కంట్రోల్ చేయాలో అన్నది మీకు తెలియలేదు. అసలు చాలా బాధగా ఉంది, చాలా బాధ కలుగుతూ ఉంది. ఎంత బాధ కలుగుతూ ఉందంటే, ఏంటి ఇలాగైపోయింది. డెఫినెట్గా ఈసారి పూర్తిగా అన్ని సమకూర్చుకున్నాం, అన్ని సమకూర్చి పెట్టింది దేశం సైన్యానికి. డెఫినెట్గా అన్ని అచీవ్ చేయొచ్చు. ఒక పక్క చైనా వాళ్ళకి భూమి అప్పగించేస్తున్నారు, ఒక పక్క ఎందుకు ఈ భయం, ఎందుకు, ఏంటిది? రాహుల్ గాంధీ చెప్తానే ఉన్నాడు, చైనా వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడే కార్గిల్లోకి వచ్చేసారు వాళ్ళు. కార్గిల్ మన దేశం అయితే కార్గిల్లోకి వచ్చి కొండలన్నింటిని ఆక్యుపై చేసుకుని మనతో యుద్ధం మొదలెట్టారు. రాజీవ్ గాంధీ కొన్న